హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్. మీరు చూస్తున్నారు టెక్ వండర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో హెల్ప్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చితే, సో నేను చేసినటువంటి వీడియో మీకు మంచిగా అనిపించి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు మన వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్ కూడా రన్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో మీరు ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే మేము అక్కడ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే జాస్ 2025. మీ అందరికి తెలిసిందే, జాస్ అంటే జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్, ఒక స్క్రీన్ రీడర్ ఇది. సో జాస్ 2025 లో కొత్తగా వచ్చినటువంటి ఫీచర్స్లో ఈరోజు మనం ఎఫ్ఎస్ ఏఐ కంపానియన్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. ఎఫ్ఎస్ ఏఐ కంపానియన్ ఎలా వర్క్ చేస్తుంది, మనకు ఇది ఎందుకు ఏంటి అనేది మనం చూద్దాం. జాస్ 2025లో మనకు ఏఐ టూల్ని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది వీళ్ళు. సో జాస్ 2025 ప్రీవియస్గా బేటా వర్షన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఒక 2-3 డేస్ బ్యాక్ అనుకుంటా, మేబీ పబ్లిక్ వర్షన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో మీరు జాస్ ఇంకా ఇన్స్టాల్ చేసుకోకపోతే మీ స్క్రీన్ రీడర్లో, అంటే మీ సిస్టంలో జాస్ ఇంకా ఇన్స్టాల్ చేసుకోకపోతే మాత్రం జాస్ ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా క్రాక్ చేయాలి అనేది నేను జాస్ 2023, 2022, 2021 ఈ వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది. సో 2025కి నేను వీడియో అయితే చేయట్లేదు. మీకు కావాలి, తప్పదు అనుకుంటే మాత్రం చేస్తాను. మీకు ఇన్ కేస్ ఆ వీడియో కావాలంటే మాత్రం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో నేను సక్సెస్ఫుల్గా జాస్ 2025ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఫుల్ వర్షన్ కూడా యాక్టివేట్ చేశాను. సో ప్రీవియస్ వీడియోలో మీకు నేను చూపెట్టాను, ప్రీవియస్ జాస్ వర్షన్స్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకొని ఫుల్ వర్షన్ యాక్టివేట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇక ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోవట్లేదు కాబట్టి మీరు ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఆ ట్రిక్ మీకు వర్క్ అవ్వకపోతే మాత్రం చెప్పండి, నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. 100% ఆ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది మాకు. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసి చెప్పండి. సో జాస్ 2025లో కొత్తగా చాలా ఫీచర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి జాస్ ఏఐ కంపానియన్, అంటే ఎఫ్ఎస్ ఏఐ కంపానియన్ అయితే తీసుకురావడం జరిగింది. ఎఫ్ఎస్ కంపానియన్ అని సంబంధించింది ఏంటంటే, మనకు జాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను అడగవచ్చు. అంటే లైక్ మీకు జాస్కి సంబంధించిన డౌట్ ఉన్నా కావచ్చు, ఏమైనా షార్ట్ కట్ కమాండ్స్ డౌట్ ఉన్నా కావచ్చు, మీరు ఈ టూల్తో మీరు ఈజీగా ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఆ యొక్క ఆన్సర్ అయితే మీరు పొందొచ్చు ఈజీగా. సో అలాగే జాస్ 2025లో ఆటో లాంగ్వేజ్ డిటెక్షన్ అనే ఒక ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ ఫీచర్ పైన నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అదే మీకు ఇది, ఓకేనా? ఏదైతే వీడియో నేను చేస్తానో అప్కమింగ్లో ఆటో లాంగ్వేజ్ డిటెక్ట్, అది నేను డెఫినెట్గా చేసి పోస్ట్ చేస్తాను మీకు. సో ఇక ఆలస్యం చేయకుండా ఆ టూల్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. సో దీనికి కాను మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ ప్రెస్ చేయండి. Tab J. Caps lock off. JAWS Professional. సో జాస్ ప్రొఫెషనల్ అనేది కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఆల్ట్ ప్రెస్ చేయండి. Menu bar options to navigate. Press హెల్ప్లోకి వెళ్ళండి, ప్రెస్ చేసి. H. Help menu. Command message center 5. Training. JAWS help topics F1. Keyboard command. What's new? సో వాట్స్ న్యూ, Web resources sub menu. వెబ్ రిసోర్సెస్ సబ్ మెన్యూ, Technical support. టెక్నికల్ సపోర్ట్, About JAWS. అబౌట్ జాస్, Startup wizard. స్టార్ట్అప్ విజార్డ్, Support tool. సపోర్ట్ టూల్, License sub menu. Check లైసెన్స్, for updates. Command search and search. ఇవన్నీ ఉన్నాయి Message కదా. training. JAWS keyboard. What's new? Web resources sub menu. వెబ్ రిసోర్సెస్ సబ్ మెన్యూలోకి వెళ్ళండి. JAWS headquarters. జాస్ హెడ్ క్వార్టర్స్ అనేది ఫస్ట్ ఉంది. వెబ్ రిసోర్స్లోకి వెళ్ళాక మీరు రైట్ ఆర్ ప్రెస్ చేస్తే ఈ యొక్క మెన్యూ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, లేదా ఎంటర్ ప్రెస్ చేసినా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏముంది, JAWS headquarters. జాస్ హెడ్ క్వార్టర్స్, ఇది మనకు అనవసరం. FS companion. ఎఫ్ఎస్ కంపానియన్, దీనిపైన మీరు ఎంటర్ ఇవ్వండి. ఇది ఎఫ్ఎస్ కంపానియన్ ఏఐ టూల్ ఇది. సో ఏఐ అంటే మీ అందరికి తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దీనిపైన ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇవ్వగానే మీ యొక్క డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో ఆ బ్రౌజర్లోకి డైరెక్ట్ తీసుకెళ్ళి ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఏఐ టూల్ అనేది ఓపెన్ అవుతుంది, చాట్ బాట్. Enter menu bar to navigate. Press left or right arrow. Leaving menu bar. Untitled wait Google చేయండి, Chrome. లోడ్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్నెట్ FS స్పీడ్. Companion beta notes. Bullet. FS Companion is trained on English language documentation. Support for more languages is coming soon. Bullet. AI may occasionally provide incorrect information, so please verify responses. Dismiss warnings. Page has one heading and no links. There are one smart glance highlights on this page. Notes list of 2 items. Bullet. FS Companion is trained on English-language. సో ఇక్కడ ఏమని చెప్తుంది, ఎఫ్ఎస్ ఏఐ కంపానియన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఇప్పుడైతే ప్రజెంట్ అవైలబుల్ ఉంది. సో మీరు ఇంకా ఫ్యూచర్లో అదర్ లాంగ్వేజెస్ కూడా కమింగ్ సూన్ అని చెప్పేసి, అంటే ఫ్యూచర్లో మేము ఇంక్లూడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా? ఒకసారి ఇక్కడ ఏముంది చూద్దాం. Hello there, I'm excited to help you learn more about JAWS. Here are some things to know about our conversation. Bullet. You can use the H, shift plus H, tab, shift plus tab, and up, down arrow keys to navigate between messages. Bullet. Use the new conversation button to start a conversation about a new topic. To get started, just type your question in the chat box below. Bookmark this tab button to activate.
సో ఇప్పుడు నేను ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. FS Companion Beta. Conversation with FS Companion Beta. Heading level 1. New button. Starts. Hello there. Type your question here. Edit. Blank. Type in text. ఎస్, టైప్ యువర్ క్వశ్చన్ హియర్ అని చెప్పేసి అడిగింది కదా, మనకి Space. ఒక ఎడిట్ Blank. ఫీల్డ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఎడిట్ ఫీల్డ్ లో మన క్వశ్చన్ అయితే మనం టైప్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్వశ్చన్ టైప్ చేస్తున్నాను, వాట్స్ న్యూ ఇన్ జాస్ 2025 అని చెప్పేసి. WAAT. Pause S. What's E double new. IN J A double S JAWS 2 4 4 5. 2025 ఎంటర్ ఇస్తున్నాను. What's new in JAWS 2025? మీకు ఒక సౌండ్ అయితే వింటున్నారు మీరు, అంటే ఇది మన యొక్క ఆన్సర్ ను జనరేట్ చేస్తుందని JAWS అర్థం. 2025 introduces several new features and improvements. 1. FS Companion, an AI-powered assistant to help users learn JAWS and Microsoft applications. It provides quick answers to questions about JAWS, Windows, web browsing, and Microsoft Office applications like Word, Excel, Outlook, and PowerPoint. 2. Automatic language detection. JAWS can now automatically detect the language in use and adjust its. సో ఇలా మనకు టెక్స్ట్ అయితే రీడ్ చేస్తుంది. మనం ఎంటర్ ఇవ్వగానే సర్టన్ టైం అంటూ తీసుకొని ఆ యొక్క ఆన్సర్ ను జనరేట్ చేసి మనకు ఆటోమేటిక్ గా రీడ్ అయితే చేస్తుంది. సో మీరు ఒకసారి షిఫ్ట్ అప్ ప్రెస్ చేసి ఆ యొక్క టెక్స్ట్ ను కూడా రీడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అయితే మనం టైప్ చేద్దాం, ఎలా అక్యురేట్ గా వర్క్ చేస్తుంది అనేది. వాట్ ఇస్ ద షార్ట్ కట్ టు టర్న్ ఆఫ్ ద స్పీచ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను చూడండి. What AUR UOAS SAOURT CUT shortcut O2 TURN turn off SPEE C8 speech. Enter. What is the shortcut to turn off the speech? సో చూడండి ఏం ఆన్సర్ ఇస్తా చూద్దాం. To turn off speech in JAWS, you can use the following shortcut. 1. Press Insert plus spacebar to enter the layered command mode. 2. Then press S to toggle the speech mode between full speech and either speech on demand or mute speech. If you want to toggle between speech on demand and mute speech while full speech is disabled, you can press Insert plus spacebar followed by Shift plus S period. సో చూడండి ఇలా మనకు ఈజీగా ఆన్సర్ అయితే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని షార్ట్ కట్ కీస్ కావాలి. ఇప్పుడు మీకు వెబ్ నావిగేషన్ షార్ట్ కట్స్ కావాలనుకోండి, షార్ట్ కట్స్ ఫర్ వెబ్ నావిగేషన్ అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి మీరు. సో మీ ప్రాంప్ట్ని బట్టే మీకు ఆన్సర్స్ అనేది జనరేట్ చేస్తుంది. మీరు ప్రాపర్ గా టైప్ చేయాలి ప్రాంప్ట్స్ అనేది, ఓకేనా? WEB web NAVIGATION navigation AOURTCUTS shortcuts. Enter web navigation shortcuts. Here are some essential web navigation shortcuts for JAWS. Navigation quick keys. Bullet. Next heading. Press H to move to the next heading. Use Shift plus H to move to the previous heading. Bullet. Next link. Press Tab to move to the next link. Use Shift plus Tab to move to the previous link. Bullet. Next form control. Press F to move to the next form. సో ఇలా మనకు ఆన్సర్స్ అయితే జనరేట్ చేసి ఆన్సర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, జై హింద్. Alt F4.